మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మార్కెట్ కమిటీ తరఫున కార్యదర్శిగా నేను, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, పాలకవర్గ సభ్యులు కూడా హాజరవ్వడానికి కారణం గత కొద్ది నెలలుగా 2-3 నెలలుగా మార్కెట్ యార్డ్ పైన విపరీతమైనటువంటి వివిధ వార్తలు ప్రచురించడం జరుగుతుంది. అయితే మార్కెట్ యార్డ్, కర్నూలు మార్కెట్ యార్డు అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ దగ్గర మనకి 14 రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చే సీజన్లో మార్కెట్ యార్డ్కి రైతులు మనకి 1500 నుంచి 2000 మంది దాకా రైతులు వస్తారు. ఇక్కడ ఉండేటువంటి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, అలాగే పనిచేసేటువంటి కార్మికులు అందరూ కలుపుకుంటే దగ్గర మనకి 2500 వరకు ప్రతిరోజు కూడా గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మార్కెట్ యార్డ్ జిల్లాలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరిగేది, ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి మార్కెట్ యార్డ్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ. అయితే మన యొక్క విస్తీర్ణం మార్కెట్ యార్డ్ 2 యార్డులు అంటే రెండిటిగా డివైడ్ చేయబడింది. 26 ఎకరాలు మాత్రమే. 13 ఎకరాలు మనకి బ్యాక్ సైడ్ ఆనియన్ మార్కెట్ రన్ అవుతుంది. 13 ఎకరాల్లో మనకి ఫ్రంట్ సైడ్ గ్రెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్కి గత కొన్ని సంవత్సరాలుగా 9 సంవత్సరాల నుంచి కూడా మనము ఇక్కడ రైతుల కోసం సబ్సిడీ భోజన పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఇస్కాన్ వారి యొక్క సహకారము ప్లస్ మార్కెట్ కమిటీ యొక్క కాంట్రిబ్యూషను, అలాగే రైతుల నుంచి కూడా 15 రూపాయలకి తీసుకొని మనం మధ్యాహ్నం భోజనాన్ని అరేంజ్ చేస్తున్నాము. సీజన్లో వచ్చేటువంటి రైతులు అందరికీ కూడా, ఎంతమంది రైతులైతే మన మార్కెట్ యార్డ్కి వస్తారో అందరికీ కూడా భోజనం అందే విధంగానే చర్యలు తీసుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడా ఇన్ కేసు లేట్గా 1:30, 2 వెళ్ళినా సరే ఇస్కాన్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేటుగా వచ్చినా సరే మీరు ప్రిపేర్ చేసి కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు కూడా భోంచేసే విధంగా మేము ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశాము. అలాగే మార్కెట్ యార్డ్లో అందరికీ తెలిసింది మనకి ఈనామ్ సిస్టమ్ జరుగుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి ప్రతి రైతు, ప్రతి బస్తా కూడా మనకి ఆన్లైన్లో రికార్డ్ చేయబడుతుంది. అలాగే అది బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా వ్యాపారస్తులు ప్రతిదీ కూడా గేట్ ఎగ్జిట్ వరకు, అంటే లోపలికి వచ్చినప్పటి నుంచి మనకి బయటికి వెళ్ళేంత వరకు కూడా కంపల్సరీ ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో ఎలాంటి అవకతవకలు కానీ, ఎలాంటి జీరో బిజినెస్కి కానీ ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని మార్కెట్ యార్డ్లు, కర్నూలు మార్కెట్ యార్డ్ ఒకటే కాదు, అన్ని మార్కెట్ యార్డ్లో కూడా మనకి గేట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ వ్యాపారస్తుడు బయటికి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఆన్లైన్లో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఇక్కడ ట్రేడింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో ఉన్నటువంటి వాళ్ళతోనే 25 మంది దాకా మనకి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వాళ్ళతోనే షిఫ్టింగ్ల వారీగా గేట్ డ్యూటీ మరియు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది మార్కెట్ యార్డ్ మనకి కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉండడము, కొద్ది పబ్లిక్ గ్యాదరింగ్, అంటే రైతులు సరుకు అమ్ముకోవడానికి వచ్చేటువంటి రైతులతో పాటు వ్యాపారస్తులతో పాటు ఇక్కడ వచ్చే అదర్ పబ్లిక్ కూడా, అంటే కొంతమంది బయట నుంచి అవసరం లేని వ్యక్తులు కూడా మార్కెట్ యార్డ్లోకి కొంతమంది రావడం జరుగుతుంది. ఎందుకంటే గేట్లో మనము ఎవరిని కొన్ని పరిస్థితుల్లో రిస్ట్రిక్ట్ చేయలేని పరిస్థితి. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రైతులు కాకుండా వ్యాపారస్తులు కాకుండా ఉన్నట్లయితే బయటికి పంపించడం అనేది సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నటువంటి ప్రాసెస్. అయితే చిన్న మార్కెట్ యార్డ్ పరిధి చిన్నగా అయిపోయింది. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం కూడా యాడ్ చేయడము, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల మనకి మార్కెట్ అనేది కొద్దిగా కంజెస్టెడ్ అయ్యింది. మార్కెట్లో అంటే మనకి ఆనియన్ సీజన్ వచ్చినప్పుడు ఆనియన్ జరుగుతుంది, మిగతా వచ్చినప్పుడు మిగతా గ్రెయిన్స్ ఇవన్నీ కూడా బుట్టలు. ఇప్పుడు మనకి సీజన్ వామ్ వస్తుంది, గ్రౌండ్ నెట్ వస్తుంది, శనగలు వస్తున్నాయి, బెంగాల్ గ్రాము, మొత్తం అన్నీ కూడా 13 రకాలు మిర్చితో పాటు అన్ని రకాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో
సెక్యూరిటీ సిబ్బంది 25 మంది సెక్యూరిటీ సిబ్బందితో మేము వీటినన్నిటిని మెయింటైన్ చేస్తున్నాము. ఈ మార్కెట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని కొంతమంది దాన్ని అవగాహన చేసుకోలేక ఇంకా దాన్ని పత్రికల్లో జీరో బిజినెస్ జరుగుతుంది, ఆదాయానికి గండి పడుతుంది, ఇలాంటి వార్తలు అనేటివి ప్రచురించడం జరుగుతుంది. అవి ఈ మార్కెటే కాదు, కర్నూలు జిల్లాలో మనకి ఆదోని, ఎమ్మెగనూరు, కర్నూలు 3 మార్కెట్లు కూడా ఆన్లైన్ విధానంలోకి వచ్చాయి. ఎక్కడ కూడా జీరో బిజినెస్ అనేది జరిగే అవకాశము 100కి 1% కూడా ఉండదు. ఒక్కసారి మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యేంత వరకు మనకి ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. అందరికీ నమస్కారం. మార్కెట్ యార్డ్ నందు మేము వచ్చినప్పటి నుండి అన్ని విధాల రైతులకు అండంగా ఉన్నాము. మినిస్టర్ భరత్ సార్ గారి సలహాలతో రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మీరు ఏమైనా సమస్యలు గుర్తిస్తే మన దృష్టికి తీసుకుని రావాలని. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, విలేకరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ గురించి కొన్ని పత్రికలు అది అంతా మీకు తెలుసు, మరి అది బయట పెట్టడం బాగుండదు. ఎందుకు అట్లా రాస్తున్నాడు, మంచివి ఎందుకు రాయడం లేదు, ఎక్కడెక్కడి నుంచో వామొస్తుంది, అది ఎందుకు రాయడం లేదు? మార్కెట్ యార్డు బాగా జరుగుతుంది, మాకు ఇక్కడ రేట్లు బాగా వస్తాయనే కదా ఇంత దూరం వస్తున్నాయి. వాళ్ళు కర్ణాటక నుంచి వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ రేటు బాగుంది, ఇక్కడ పాలకవర్గం బాగా చూసుకుంటుంది, సెక్రటరీ గారు బాగా చూసుకుంటున్నారు, కమిషన్ ఏజెంట్లు కూడా అక్కడ పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళకు సరుకు ఎత్తించుకొస్తున్నారు. అంటే అర్థమేమి, కర్నూలు మార్కెట్ యార్డు బాగా జరుగుతుంది, స్పాట్ క్యాష్ ఇస్తారనే ఉద్దేశంతో వీళ్ళల్లో వస్తున్నారు. ఇటువంటివి మనం వార్తలు రాసినాం అంటే ఆ వచ్చేవాళ్ళు కూడా ఈ పేపర్ కర్ణాటక వాళ్ళు ఎవరన్నా చదివినారనుకో, అయ్యో మార్కెట్ యార్డ్లో ఇట్లా ఉందే అంటే మనం మార్కెట్ యార్డ్ని అభివృద్ధి చేయలేక రాస్తున్నామా, మార్కెట్ యార్డ్ని దిగజారనిక రాస్తున్నామా? దయచేసి తెలుసుకోండి అది. ఎందుకంటే జిల్లాలో అతి పెద్ద మార్కెట్ యార్డు కర్నూలు మార్కెట్ యార్డు. ఇంత మార్కెట్ యార్డుకి ఎక్కడో ఒక చోట జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయం ఇంట్లో కసు కొట్టుకోవాలా, మళ్ళీ సాయంత్రం కసు కొట్టుకోవాలా. ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, నువ్వు అక్కడ మంచి జరుగుతుంది, ఇక్కడ మంచి జరుగుతుంది అని ఎందుకు రాయలేకపోయినావు? ఓన్లీ నువ్వు దీనికోసమే ఉన్నావా? మార్కెట్ యార్డ్ని రైతులని అభివృద్ధి చేయనీకే పేపర్ ఉందా, మార్కెట్ యార్డ్ని పడగొట్టనీకే మీ పేపర్ ఉందా? దయచేసి అది తెలుసుకోవాలి. ఉంటాయి, మేము కాదనం. ప్రతిరోజు ఉదయము నేను 10 నుంచి సాయంత్రము 3 వరకు ఉంటున్నాను. నాకు ఒక్కసారన్నా కలిసి మీ మార్కెట్ యార్డ్ ఇట్లా ఉంది, మేము అభివృద్ధి చేసుకోవాలంటే చెప్పుకోవాలి కదా, అవయ్యా మీ మార్కెట్లో ఇట్లా ఉంది, మరి ఏం కథ అని. ఈరోజు పొద్దున ఉదయం 9 గంటలకు ఆయన తీసుకుంటున్నాడు, వామ్ మొగ్గ ఉంది అని, అది గంట కల్లా ఎత్తుతున్నారు. కనీసం మేడం ఇన్నోటి ఉన్నాయి, సార్ ఇన్నోటి ఉన్నాయి, ఇవి ఎత్తుతున్నారా, ఇట్లే ఉంచుతున్నారా? ఆయన చెప్పే గంట లోపలనే మేము ఎత్తనిక రెడీగా ఉన్నాం. మరి ఆయన ఎందుకు రాస్తున్నాడో మరి ఏం లేదు, మాకైతే అర్థం కాలేదు.